హంటా వైరస్ ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్న వైరస్ హంటా వైరస్. కరోనా తర్వాత మళ్లీ అదే టెన్షన్, అదే ఆందోళన. సోషల్ మీడియాలో అయితే ఇది ఇంకో పాండమిక్ అవుతుందా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం ఓ క్రూయిజ్ షిప్ లో బయటపడిన హంటా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముగ్గురు చనిపోవటం, పలువురిని ఐసోలేషన్ లో పెట్టడం, అమెరికా, యూరప్ హెల్త్ ఏజెన్సీలు అలర్ట్ అవ్వటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ వైరస్ మీదకు తిప్పాయి. అసలు ఈ హంటా వైరస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కరోనాలా ప్రపంచాన్ని వణికించే ప్రమాదం ఉందా? నిపుణులు ఏమంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హంటా వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఇది చాలా కాలంగా ఉన్న వైరస్ కుటుంబానికి చెందిందే. ప్రధానంగా ఎలుకలు, అడవి రోడెంట్స్ ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ముఖ్యంగా మూసివేసిన గదులు, గోదాములు, స్టోరేజ్ ఏరియాలు, అడవులు, షిప్పులు వంటి ప్రదేశాల్లో ఎలుకల వల్ల కలుషితమైన గాలిని పీల్చినా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం అండీస్ వైరస్ అనే హంటా వైరస్ స్ట్రెయిన్. ఇది సాధారణ హంటా వైరస్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చాలా అరుదుగా అయినా మనిషి నుంచి మనిషికి వ్యాపించే లక్షణం దీనిలో ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమైంది కూడా ఇదే. అయితే ఇటీవల ఎంవి హ్యాండ్యూస్ అనే లగ్జరీ క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కేసులు బయటపడ్డాయి. మొదట అర్జెంటీనాలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకిందని భావిస్తున్నారు. ఆ తర్వాత అతడి ద్వారా షిప్ లో ఉన్న మరికొందరికి వ్యాపించినట్టు WHO చెబుతోంది. అయితే ఇప్పటి వరకు 8 కేసులు నమోదవగా 3 చనిపోయారు. 6గురిలో అండీస్ వైరస్ నిర్ధారణ అయింది. అమెరికా, యూరప్ దేశాలు ప్రయాణికులను క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు మొదట సాధారణ జ్వరంలానే కనిపిస్తాయి. తీవ్రమైన శరీర నొప్పులుంటాయి. అలసట, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, పొట్టనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, లో బీపీ, కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. కొందరిలో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణాపాయం కలిగిస్తుంది. ఇక మరో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ వైరస్ లక్షణాలు వెంటనే బయటపడవు. వైరస్ సోకిన 1 నుంచి 6 వారాల తర్వాత లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇప్పుడున్న కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టంగా మారింది. WHO కూడా 42 రోజుల వరకు హై రిస్క్ కాంటాక్ట్స్ ను మానిటర్ చేయాలని సూచించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒకటే, ఇది కరోనా కంటే ప్రమాదమా అని. నిపుణుల సమాధానం మాత్రం క్లియర్ గా ఉంది, లేదు అని చెబుతున్నారు. హంటా వైరస్ కరోనా లాగా గాలిలో వేగంగా వ్యాపించదని చెబుతున్నారు. చాలా దగ్గర సంబంధం, ఎక్కువసేపు కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనుషుల మధ్య వ్యాప్తి అవకాశం ఉంటుందని అంటున్నారు. WHO డైరెక్టర్ టెడ్రోస్ కూడా ఇది కోవిడ్ లాంటి పరిస్థితి కాదని స్పష్టం చేశారు. కరోనాలా 1 నుంచి 100 మందికి వేగంగా వ్యాపించే లక్షణం ఇందులో లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ వైరస్ మరణాల రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాస్ ప్రాంతంలో కొన్ని హంటా వైరస్ స్ట్రెయిన్స్ లో మరణాల శాతం 40 నుంచి 50% వరకు ఉండొచ్చని WHO చెబుతోంది. కానీ ప్రారంభ దశలో గుర్తించి ICU ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట మందు మాత్రం లేదు. అయితే ఇండియాకు ప్రమాదం ఉందా అంటే ప్రస్తుతం తక్షణ ముప్పు లేదని అంటున్నారు నిపుణులు. ICMR, NIV అధికారులు కూడా భారత్ లో పెద్ద ఎత్తున వ్యాప్తి అవకాశం తక్కువేనని చెబుతున్నారు. అయితే రోడెంట్ కంట్రోల్, పరిశుభ్రత, పర్యవేక్షణ చాలా కీలకమని హెచ్చరిస్తున్నారు. హంటా వైరస్ ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్న వైరస్ హంటా వైరస్. కరోనా తర్వాత మళ్లీ అదే టెన్షన్, అదే ఆందోళన. సోషల్ మీడియాలో అయితే ఇది ఇంకో పాండమిక్ అవుతుందా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం ఓ క్రూయిజ్ షిప్ లో బయటపడిన హంటా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. 3 చనిపోవటం, పలువురిని ఐసోలేషన్ లో పెట్టడం, అమెరికా, యూరప్ హెల్త్ ఏజెన్సీలు అలర్ట్ అవ్వటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ వైరస్ మీదకు తిప్పాయి. అసలు ఈ హంటా వైరస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కరోనాలా ప్రపంచాన్ని వణికించే ప్రమాదం ఉందా? నిపుణులు ఏమంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హంటా వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఇది చాలా కాలంగా ఉన్న వైరస్ కుటుంబానికి చెందిందే. ప్రధానంగా ఎలుకలు, అడవి రోడెంట్స్ ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ముఖ్యంగా మూసివేసిన గదులు, గోదాములు, స్టోరేజ్ ఏరియాలు, అడవులు, షిప్పులు వంటి ప్రదేశాల్లో ఎలుకల వల్ల కలుషితమైన గాలిని పీల్చినా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం అండీస్ వైరస్ అనే హంటా వైరస్ స్ట్రెయిన్. ఇది సాధారణ హంటా వైరస్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చాలా అరుదుగా అయినా మనిషి నుంచి మనిషికి వ్యాపించే లక్షణం దీనిలో ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమైంది కూడా ఇదే. అయితే ఇటీవల ఎంవి హ్యాండ్యూస్ అనే లగ్జరీ క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కేసులు బయటపడ్డాయి.
మొదట అర్జెంటీనాలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకిందని భావిస్తున్నారు. ఆ తర్వాత అతడి ద్వారా షిప్ లో ఉన్న మరికొందరికి వ్యాపించినట్టు WHO చెబుతోంది. అయితే ఇప్పటి వరకు 8 కేసులు నమోదవగా 3 చనిపోయారు. 6గురిలో అండీస్ వైరస్ నిర్ధారణ అయింది. అమెరికా, యూరప్ దేశాలు ప్రయాణికులను క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు మొదట సాధారణ జ్వరంలానే కనిపిస్తాయి. తీవ్రమైన శరీర నొప్పులుంటాయి. అలసట, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, పొట్టనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, లో బీపీ, కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. కొందరిలో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణాపాయం కలిగిస్తుంది. ఇక మరో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ వైరస్ లక్షణాలు వెంటనే బయటపడవు. వైరస్ సోకిన 1 నుంచి 6 వారాల తర్వాత లక్షణాలు కనిపించొచ్చు. అందుకే ఇప్పుడున్న కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టంగా మారింది. WHO కూడా 42 రోజుల వరకు హై రిస్క్ కాంటాక్ట్స్ ను మానిటర్ చేయాలని సూచించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒకటే, ఇది కరోనా కంటే ప్రమాదమా అని. నిపుణుల సమాధానం మాత్రం క్లియర్ గా ఉంది, లేదు అని చెబుతున్నారు. హంటా వైరస్ కరోనా లాగా గాలిలో వేగంగా వ్యాపించదని చెబుతున్నారు. చాలా దగ్గర సంబంధం, ఎక్కువసేపు కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనుషుల మధ్య వ్యాప్తి అవకాశం ఉంటుందని అంటున్నారు. WHO డైరెక్టర్ టెడ్రోస్ కూడా ఇది కోవిడ్ లాంటి పరిస్థితి కాదని స్పష్టం చేశారు. కరోనాలా 1 నుంచి 100 మందికి వేగంగా వ్యాపించే లక్షణం ఇందులో లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ వైరస్ మరణాల రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాస్ ప్రాంతంలో కొన్ని హంటా వైరస్ స్ట్రెయిన్స్ లో మరణాల శాతం 40 నుంచి 50% వరకు ఉండొచ్చని WHO చెబుతోంది. కానీ ప్రారంభ దశలో గుర్తించి ICU ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట మందు మాత్రం లేదు. అయితే ఇండియాకు ప్రమాదం ఉందా అంటే ప్రస్తుతం తక్షణ ముప్పు లేదని అంటున్నారు నిపుణులు. ICMR, NIV అధికారులు కూడా భారత్ లో పెద్ద ఎత్తున వ్యాప్తి అవకాశం తక్కువేనని చెబుతున్నారు. అయితే రోడెంట్ కంట్రోల్, పరిశుభ్రత, పర్యవేక్షణ చాలా కీలకమని హెచ్చరిస్తున్నారు.